ఏదో ఒక సవాల్కరమైన జీవితం లేదు, ఒక రోషం కలిగిన పరిచర్య లేదు, ఏదో దొల్లిపోతుంది అని చెప్పని బతుడు సేవ, చేవలేని సేవ, సత్తలేని సేవ. మళ్ళీ కొంతమంది నన్ను తిక్కలోడు అనుకుంటారు. ఆనాడు యేసు ప్రభుని కూడా శిష్యులు అంతే అనుకుని ఉంటారు. ఆ పరిశైలిని కలిగించుకుంటాడు. ఏందయ్యా అబ్బా, ఉన్నమన్నా సాటు ఉన్నాడు అయ్యా యేసు. అసలు యేసు ప్రభు గోల పడలేక పేతురు అయితే ఒకరోజు ఒక డెసిషన్కి వచ్చాడు. ప్రభు ఎటుగుడి కొండ ఎక్కావుగా, ఇక దిగవాకు, నువ్వు కింద ఉంటే మాట ఇంట్లా, నువ్వు కింద ఉంటే ఆ సద్దుకాయలు అట్ట అంటావు, ఈ పరిసయలు ఇట్ట అంటావు, ఈ యూదులు ఇట్ట అంటావు, ఈ శాస్త్రులు ఇట్ట అంటావు, దారిని పోయే వాళ్ళందరినీ గెలిచుకుంటున్నావు. నువ్వు, నీకు మనశ్శాంతి లేదు, మాకు మనశ్శాంతి లేదు. ఏదో దేవుడు బిడ్డవి, దేవుడు మనిషివి, ఏదో 4 మొక్కలు చదువుతున్నా, వాళ్ళు ఏదో చిల్లర ఎత్తున్నారు. శుభ్రంగా 4 రొట్టె మొక్కలు తిని 2 చేపలు తిని ప్రశాంతంగా ఉండేవాళ్ళం. ఆ సముద్ర తీరాన్ని దొరికిన వాళ్ళు 4 మొక్కలు చెప్పుకుంటా, ఆ పాటలు పాడుకుంటా అట్నే ఉండేవాళ్ళం. నువ్వేమో దారిని పోయే వాళ్ళందరినీ గెలిచుకుంటావు. వాళ్ళేమో నిన్ను తిడుతుండే, మమ్మల్ని కూడా తిడుతుండే. ఇటు వదిలేగానే కొండ ఎక్కావుగా, ఎక్కడే ఉండు, నీ పక్కనే వాళ్ళు కూడా కనపడుతుంది. మోషే, ఏలియా, నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు పర్ణశాల కట్టుదము, పైన కూసో, కొండ దిగవాకు, వాళ్ళని గెలిచుకోవాకు. కొండ మీద కూర్చుంటాడా, వాళ్ళ తోలు తీయకుండా ఊరుకుంటాడా? సత్యం పక్షాన సాక్ష్యం ఇచ్చుటకు వచ్చి నన్నోడు ఊరుకుంటాడండి? ఇక అప్పుడు యేసుప్రభు మాట్లాడాల పేతురుతో. ఆకాశంలో నుండి వచ్చింది సౌండ్ వచ్చి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన చెప్పినది చేయండి, ఆయన చెప్పిన మాట వినుడి అని వచ్చింది. ఒకప్పుడు అది సెన్సిటివ్గా, సున్నితంగా, నోళ్ళకు భయపడి దాక్కుని ఏమీ తెలియని దినాల్లో మనకెందుకులే అనేవాడు అసలు క్రైస్తవుడే కాదు. నా బాధ్యత అని గళమిప్పినోడే క్రైస్తవుడు. నా బాధ్యత అని నోరు తెరిచిందే క్రైస్తవురాలు. రోషం కలిగి ఉండండి. సత్యం పక్షంగా, సవాలుకరంగా సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి. ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి లేఖనాన్ని చదవండి. సెల్ ఫోన్లు పెట్టుకొని టైం వేస్ట్ చేయటం కాదు, సోదేవారం. బైబిల్లో ఉన్నటువంటి సారాంశ సత్యం ఏంటి, జరుగుతున్న దుర్బోధలు ఏంటి, ఏది సత్యం, ఏది బోధించాలి, ఏది వాస్తవం, అవోపాసన పట్టండి. దుర్బోధలు ఏమేం బోధిస్తున్నారు, ఏ వచనాల ఆధారంగా బోధిస్తున్నారు, ఇందులో సత్యం ఏంటి అనేది తీసుకోవాలి. నడుం కట్టండి. సత్యం ఒక్కసారన్నా నోరు తెరవకపోతే, 99 సార్లు అబద్ధం మోగి కనీసం ఒక్కసారన్నా సత్యం నోరు తెరవకపోతే ఆ అబద్ధమే నిజమైద్దట. అట్లా వద్దు. నా బిడ్డలు, నా సోదర సేవకులు, ఇక్కడ ఉండేవాళ్ళు, లైవ్ ద్వారా ఎక్కడెక్కడ ఉండి ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా సరే, ఇలాంటి తీర్మానానికి రాకుండా, ఈ మట్టి అడ్డుకుంటుందని మొలకెత్తలేకపోవటం, రాళ్ళు రుబుతారని భయపడి దాక్కోవటం, ఈ పిరిగి పంద లక్షణాలుంటే నువ్వు తేడా. మళ్ళీ ఒకసారి పాడండి. మన్ను అడ్డుకుందని. ఏం బ్రదరు, కాస్త మొలకెత్తొచ్చుగా బ్రదరు. ఈ మన్ను కొంచెం అడ్డుకుంటుంది బ్రదరు, లేకపోతే అసలు దూసుకొని వెళ్దామని ఉంది బ్రదరు. ఈ మన్ను అడ్డుకుంటుంది బ్రదర్, అలా కావట్లేదు. మన్ను అడ్డుకుందని మొలకెత్తకుందువా, రాళ్ళు రువుతారని పిరికి పందవవుదువా. గుండెలేని బతుకులు. ఏం బతుకులు? గుండెలేని బతుకులు. 4 రోజులు బతికినా రోషం కలిగి బతకాలి, సత్యం పక్షంగా రోషం కలిగి మండి బతకాలి. పిలిస్తే పోవాలి. రోషం లేని బతుకులు, పిరిగి బతుకులు, సత్యాన్ని గురించి సాక్ష్యం ఇయ్యలేని బతుకులు.
ఎండిన భూమిలో మొలచిన మొక్కవలే పెరిగెను యేసయ్యా ద్రాక్షవల్లిగా. అంటు కట్టబడి నీవు బహుగా ఫలించుమా, అంటు కట్టబడి నీవు బహుగా ఫలించుమా. ప్రాణమా నాలో తొందర పడకుమా, ప్రాణమా నాలో తొందర పడకుమా. ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తము తెలుసుకో. ఒక మొక్క చెప్పబోయా ఈ ముగింపులో, నిన్ను ప్రేమించి ప్రాణం పెట్టినది నిజమేనా? నిజమైన వాళ్ళు చేతులు ఎత్తండి. ఎంత ప్రేమించాడు? అంత ప్రేమించినోడు నీకు భూమి మీద కావాల్సినవి తెలీదా? నువ్వు అప్పుల్లో ఉన్నావు తెలీదా? నువ్వు రోగాల్లో ఉన్నావు తెలీదా? నీ కుటుంబంలో కలతలు ఉన్నాయని తెలీదా? నీ మీద కేసులు ఉన్నాయని తెలీదా? చెప్పు. మరి ఇవన్నీ ఆయనకు నీకున్నాయని ఆయన తెలుసుగా. మరి ఇంతగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడా లేదా? చూస్తా ఊరుకుంటాడా? తగిన కాలం మందు సమాధానం ఈడా? ఒకవేళ ఉంచితే నీ కీడుకా నీ మేలుకా? పెద్దగా. మరి ఇంకేంది దడ? ఇంకేంది అనుమానం? ఊరగా ప్రేమించాడంటే ప్రేమించాడని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. మరి అంతసేపు ప్రేమిస్తే ఆ సంగతి నీకు తెలిస్తే దడ ఎందుకమ్మా? ఎందుకు నన్నయ్య? తెలివి తక్కువ జానా అనాలనిపించింది, అనకూడదు, అనలే. అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా, పోరాడుచున్నది అంధకార శక్తులతో. దూసుకెళ్ళాలి ముందుకి. నా తండ్రి ఉన్నాడు, ఆయన జయించినవాడు. బలిపీఠ మీదకి ఎందుకు ఎక్కావు సేవకుడా? దాక్కొని బతకడానికి ఎక్కావా? నలుగురిలో నిలబడి అవమానాలకి అన్నిటికీ సహించి క్రీస్తుకు సాక్షిగా ఉండగోరు ఎక్కావా బలిపీఠం? ఎందుకు ఎక్కావు బోధకుడా, సేవకుడా? దాక్కోవటానికి ఎక్కావా? నలుగురిలో రోషం కలిగి క్రీస్తుకు సాక్ష్యం ఇవ్వడానికి ఎక్కావా? ఇక్కడున్న సేవకులకైనా, అక్కడ వినే సేవకులకైనా, తర్వాత వినేవాళ్ళకైనా ఎందుకు ఎక్కావు బలిపీఠం? బతికేద్దామని ఎక్కావా? పొట్ట పబ్బం కట్టుకోవడానికి ఎక్కావా? ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఎక్కావా? బలి అవడానికి ఎక్కావా? నా కడుపును పుట్టిన పిల్లలతో సహా ఎవరిని వదిలిపెట్టాను నేను. వాళ్ళ రోషం ఎంత, వాళ్ళ ఆసక్తి ఎంత, వాళ్ళ తెగింపు ఎంత, అన్ని పరిగణలో తీసుకుంటా. ఏమైనా ఇబ్బంది పెడుతున్నానా? తప్పదు. ఇబ్బంది అయితే ఇబ్బంది పడండి. అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా, పోరాడుచున్నది అంధకార శక్తులతో. అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా, పోరాడుచున్నది అంధకార శక్తులతో. దేవుడిచు సర్వాంగ కవచమును ధరించుకొని ధూపార్తి చేబూని స్తుతి యాగము చేయుచు, జయమే ఊపిరిగా గురి యొద్దకే సాగిపో, జయమే ఊపిరిగా గురి యొద్దకే సాగిపో. ప్రాణమా నాలో తొందర పడకుమా, ప్రాణమా నాలో తొందర పడకుమా. ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన, ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా. యేసయ్య మాటిది, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా. యేసయ్య మాటిది. ఆమేన్.
హల్లెలూయా. మీలో అనేక మంది భవిష్యత్తులో సేవకులు అవుతారు. ఆ ఎదురు నిలబడ్డ వాళ్ళల్లో మీలో అనేకులు సేవకురాళ్ళు అవుతారు భవిష్యత్తులో. అందుకే మిమ్మల్ని సామాన్య విశ్వాసులు లెక్కలు వేసుకొని ఈ మాటలు చెప్పలా. సత్యం విషయంలో మనకి ఎంత పట్టింపు ఉండాలో అనేది, మీరు పరిపూర్ణతలోనికి వస్తున్న విశ్వాసులని, మీరు దేవుని పాత్రలుగా మారబోతున్న వాళ్ళని ఎరిగి పరిశుద్ధాత్మ ప్రేరణలో ఈ సంగతులు మీతో పంచుకున్నాను నేను. కాబట్టి అటు ఇటు కాని భక్తి, అవిశ్వాస భక్తి, పిరికి గుండె గల భక్తి తీసి దెబ్బలు కొట్టి కాస్త రోషం తెచ్చుకొని ధైర్యంగా నిలబడండి, సత్యం పక్షాన నిలబడండి. అలాగే దేవుని విషయంలో చంచలత్వం లేకుండా ఏది చేసినా చేయకపోయినా నా దేవుడు నిజమైన దేవుడు, సత్యదేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు, ఆయనను వదిలిపెట్టే ప్రసక్తి లేదో. ఒరే కులపోళ్ళారా, ఒరే మతపోళ్ళారా, మతం పట్టినోళ్ళారా, ఏం పట్టినోళ్ళు మీరు ఎంతమంది ఏకమై వచ్చినా సరే వెనక్కి తిరిగే ప్రసక్తి లేదో. నేను క్రీస్తు విషయమైన స్థిరమైన పునాది కలిగి ఉన్నా. ఏం చేస్తారు? కొడతారా? కొట్టండి. వెళ్ళేస్తారా? ఏండి. చంపుతారా? చంపండి. చంపండి. ఎప్పుడైనా ఒకరోజు వచ్చేదే, అదేదో యేసయ్య కోసం చేస్తా. చంపండి. ఏం చేస్తారు? అందరూ వదిలేసిపోతారా? పోండి, నాకు ఆయన చాలు. పునాది ఎట్లా ఉండాలి? అగ్ని పరీక్షలో నిలబడాలి. చాలిగా